జగన్ గవర్నమెంట్ పోలీసులు 10 మంది ఉంటే ఆయన పోలీసులు 30 మంది ఉంటారు. ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ, ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ. చంద్రబాబుకి ప్రైవేట్ సెక్యూరిటీ లేదు. కానీ అసలు ఎందుకంత ఇంత పోలీస్ ఎందుకు? లోకేష్కి ఇంత పోలీస్ ఎందుకు? ఎమ్మెల్యే మంత్రులు ఎవరండి ఈ మంత్రుల్ని? వాళ్ళ మీద ఒక రాయి వేసినా కూడా వేస్తే నిరుపయోగమైన మనుషులు వీళ్ళు. ఈ నిరుపయోగమైన మనుషుల్ని వాళ్ళని కొట్టాలా చంపాలా అని ఎందుకు ప్రజలు అనుకుంటారు? మీకు ఒక సినిమా యాక్టరు లేకపోతే సెలబ్రిటీగా ఉండేవాడు ప్రజలు వచ్చి పైన పడతారు, లాగేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళకి బందోబస్తు కల్పిస్తే అవసరం. కానీ ఇంటి పక్కనోడు కూడా మొహం తిప్పుకొని వెళ్ళే మంత్రులకి అంటే పిరికి వాళ్ళు అంటారా? పిరికివాడు కాదు, దర్పం ప్రదర్శించుకోవడం. వీళ్ళకి సొంత అస్తిత్వం లేదు, వీళ్ళకి సొంత వ్యక్తిత్వం లేదు. ఆ పోలీసు ఆ దర్పం చూపించి ఓఎమ్మో ఎవరో పెద్ద నాయకుడు వస్తున్నాడు అని అనిపింపజేసుకొని ఒక భ్రమల్లో బతుకుతుంటారు వీళ్ళు. ఆ పదవి పోగానే పక్క రోజు వీళ్ళు మళ్ళీ ఈదుల్లో నార్మల్గా తిరగాలి కదా. ఆ రోజు ఎవరు పట్టించుకుంటారు వీళ్ళని? అవును, ఆ రోజు ఎవరు పట్టించుకుంటారు? ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తుంటారు పెళ్లిళ్ళకి, ఒక్కడే వస్తాడు, చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. భువన వెంకటరామ్ గారు కూడా అట్నే వచ్చి వెళ్ళిపోయేవాడు. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళు. మరి వీళ్ళకి ఏం వచ్చింది రోగం? ఎందుకు వీళ్ళకి ఇంత దర్పం ఎందుకు? ఎవరి డబ్బుతో? ప్రభుత్వం డబ్బుతో. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అవసరాన్ని మించి పోలీసు బందోబస్తు వాడేవాళ్ళు ఆ ఖర్చు వీళ్ళే భరించాలని ఒక నియమం పెట్టాలా, ఒక రూల్. మన మోడీ గారు చెప్పినట్టు పొదుపు సూత్రాల్లో ఈ సూత్రాలు కూడా పెడితే ఖచ్చితంగా పెట్టాలి. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ పొలిటీషియన్స్ అండ్ లీడర్స్ ఇన్ పవర్. అవును, ఇది డెఫినెట్గా దుర్వినియోగం చేస్తే, బందోబస్తు పేరుతో నువ్వు ప్రజల డబ్బుని దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా ఆపాలా, దాన్ని నివారించాలా. ప్రజలు క్వశ్చన్ చేయాలి.